మీద మనందరం కూడా సంఘటితం కావాలి. ఇలాంటి మహిళలకి, చిన్నపిల్లలకి రేపు నీ ఇంట్లో జరిగినా, నా ఇంట్లో జరిగినా, ఈవెన్ రేపొద్దున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇంకొకళ్ళ మీద దాడి జరిగినా మనం ఖండించాల్సిందే. ఇది పార్టీలకు సంబంధించిన అంశం కాదు, ఒక వ్యక్తుల యొక్క స్వేచ్ఛకి సంబంధించిన అంశం, మన ఇంట్లో ఉన్న మహిళలకు సంబంధించిన రక్షణకు సంబంధించిన అంశం. సో కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ ఒక్కసారి గమనించండి. ఇలాంటి తప్పులు చేసేటువంటి ఎమ్మెల్యేలని ఇంటికి పంపించాలి. వీళ్ళకి అధికారం ఇచ్చి ఈ అధికారంతో పోలీసులను ఆడిస్తున్న విధానం బట్టి మనకు రక్షణ లేదు అనే విషయాన్ని గమనించి మన బిడ్డలకి, మన కుటుంబాలకి రక్షణ కల్పించుకునే విధంగా ఎవరికి సమస్య వచ్చినా మనం ఉన్నామనే భరోసా వాళ్ళకి ఇవ్వగలిగితే రేపు మనకు సమస్య వచ్చినప్పుడు వాళ్ళు కూడా వస్తారనేటువంటి ప్రజాస్వామ్య పద్ధతిలో నిలబెట్టుకోవడానికి మనం పనిచేయాలనేది మరొకసారి రాష్ట్ర ప్రజలకి మీ మీడియా సోదరుల ద్వారా తెలియజేస్తూ, రాంబాబు గారి కుటుంబానికి మేము పూర్తిగా అండగా ఉంటాం, వారి పిల్లలకి మేము పూర్తిగా అండగా ఉంటాం. భవిష్యత్తులో ఇలాంటి అనాలోచితమైనటువంటి నిర్ణయాలు తీసుకునే ప్రభుత్వాన్ని రోడ్డు పొలిమేరలు దాటి పంపించేంత వరకు ప్రజాస్వామ్య వ్యవస్థలో మేము పనిచేస్తామని మీ అందరికీ మాటిస్తూ, మరి ఈ సందర్భంగా విలేకరులందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై హింద్.